హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి దుగ్గిరాల వారి కుటుంబంలో పచ్చని సంసారంలో సాఫీగా సాగిపోతున్నటువంటి తరుణంలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. దిందిరాదేవి కుమారుడు రాజ్ తండ్రి గారైనటువంటి సుభాష్ అక్రమ సంబంధం మాయతో అంటకట్టుకున్నటువంటి తరుణంలో ఇన్నాళ్ళు దాచిపెట్టినటువంటి కొడుకు కోడలు మా కొడుకే అని రాజు చెప్పడము, దానికి కోడలు కూడా ఒత్తాసు పలకడము, ఈ విధంగా ఇన్నాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు రాజుకు రెండో పెళ్ళి అంటే మాయతో రెండో పెళ్ళి చేయబోతున్నటువంటి తరుణంలో సుభాషు అంటే రాజు వాళ్ళ నాన్నగారు నిజాన్ని ఒప్పుకుంటాడు. నిజాన్ని ఒప్పుకున్నటువంటి తరుణంలో తన భార్య అయినటువంటి అపర్ణ గారు ఒక్కసారిగా కుంగి కుషించి మనసు ముక్కలైపోయి హాస్పిటల్ పాలవుతుంది. హాస్పిటల్లో పాలైనటువంటి అపర్ణ గారికి డాక్టర్లు చెక్ చేసి ఇది ఒక హార్ట్ అటాక్ అని చెప్తారు. హార్ట్ అటాక్ అని చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాజు, కావ్య, కళ్యాణ్, అనామిక, రుద్రాణి, ధాన్యలక్ష్మి, తర్వాత ఇందిరా గారు, ఇలా అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్సు ఒక్కసారిగా షాక్కు గురవుతారు. మా అత్తగారికి ఏమిటి ఇలా రావడం, ఇలాంటి పరిస్థితి రావడం అని కావ్య చాలా దుఃఖానికి గురవుతుంది. ఇదే తరుణంలో ఇందిరా గారు కుమారుడు ఇలా తప్పు చేశాడా, నా కడుపులో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడా, అసలు కోడలు కొడుకు ఇటువంటి మనవన్నెత్తుకునే టైంలో ఇంత చెడ్డ బుద్ధి నీకు ఎలా వచ్చిందిరా అని ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించేలా తన కొడుకును సుభాషును కొడుతుంది. అందరూ పట్టుకొని విడిపించి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది ఇలా ఉన్న తరుణంలో సుభాష్ పశ్చాత్తాపానికి గురి అయ్యి నాకు బ్రతికే అర్హత లేదు, అపర్ణ కళ్ళలోకి చూసి నేను బతకలేను అని డిసైడ్ అయ్యి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడతాడు. అక్కడే ఉన్నటువంటి తన కొడుకు కోడలు సుభాష్, కావ్య అడ్డు వచ్చి తన తండ్రిని సేవ్ చేస్తారు. ఇలా ఉన్న తరుణంలో రాజు కావ్య మీద చివాట్లు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మా అమ్మ ఇలా అవడానికి కారణం నువ్వే అని కావ్యను వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మా అమ్మకి ఏమన్నా జరిగితే నీతో నేను ఇంకా మాట్లాడేది ఉండదు అని చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఇదే సమయంలో కావ్య నేనేం తప్పు చేశాను, నాకు ఎటువంటి సంబంధం లేదు అని మనసులో అంతరాత్మకంగా బాధపడుతూ ఉంటుంది. రాజు నీ వల్లనే మాయను తీసుకురావడం, మాయను వెతకడము ఇవన్నీ కూడా నీతోనే స్టార్ట్ అయ్యింది అని కావ్యను నిందిస్తాడు. అదే సమయంలో కళ్యాణ్ భార్య అయినటువంటి అనామిక తన మామగారి తప్పును ఎత్తి పొడుస్తూ ఏం అన్యం పుణ్యం తెలియని అమాయకుడిలా ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో నటిస్తున్నాడు, చేసిందంతా చేసి రాజు మీద పడేశాడు అని అనామిక ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతూ కళ్యాణ్ను బ్లేమ్ చేస్తుంది. ఇది ఇలా ఉన్న తరుణంలో రాజు డాక్టర్ గారు అపర్ణ యొక్క సిచ్యువేషన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాంటి పరిస్థితి ఈమెకు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా అని అడగ్గా లేదండి అని చెప్తారు. ఇది ఫస్ట్ సారి ఆమెకు హార్ట్ అటాక్ సోకింది అని చెప్తుంది. అందరూ టెన్షన్స్ పడగా ఇందిరాదేవి ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదు, నా కోడలకు ఏం కాకుండా చూడండి అని ప్రాధేయపడుతుంది. ఏం చెప్పలేము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, కొద్ది గంటల తర్వాత ఆమె సిచ్యువేషన్ ఏమైనది చెప్తాము అని డాక్టర్ సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. మరి అపర్ణ గారికి సిచ్యువేషన్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీద చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్.